పార్టీ అనుకుంటూ మీ యొక్క తాట తీస్తామని తెలియజేస్తూ మా తలసారి సంఘం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఈ పోరాటం మా కొత్త కాదు. మా నాయకుడు ఉద్యమ నాయకుడు పోరాటం చేసిన నాయకుడు కాబట్టి ఆ నాయకుని అడుగుజాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం మేము భిక్ష దివస్ అదే కాదు, ఇది పాలకుల గుండెల్లో నిద్రపోతామని తెలియజేస్తున్నాం. ప్రజలకు సేవ చేయకుంటే మీ తాట తీస్తామని తెలియజేసే విధంగానే ఈ కార్యక్రమం నేత కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష మరి చేసిన ఫలితంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో లో కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఉద్యమం 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా ఉద్యమించినటువంటి కేసీఆర్ గారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ఇట్లయితే సాధ్యం కాదు, కేసీఆర్ దక్షుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో ఈరోజు కరెక్ట్ 15 సంవత్సరాల క్రితం కరీంనగర్ అలగనూరు ప్రాంతంలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం, మరి కేంద్రంలో అప్పుడు పార్లమెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి అంకురార్పణ జరగడం అనేది ఒక చరిత్ర. అంటే ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి టీఆర్ఎస్ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం లాగా ఈ రోజుని జరుపుకోవడం అనేది అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి తెలంగాణ భవన్ కు బయలుదేరి అక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అంటే సాధించినటువంటి విజయాన్ని ఈ రోజు సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రాష్ట్రం సాధించడం అంటే ఆశావాసి విషయం కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం సాధించాలని అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఎంతో మంది అసలు బారినటువంటి సందర్భం. మరి యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి వారు చేపట్టినటువంటి అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి తరుణం. కాబట్టి మరి దాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ పాటిగడ్డ, బేగంపేట ప్రాంతం నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా టీఆర్ఎస్ భవన్ కు మేము బయలుదేరుతాం.